ఆ చిన్నారులిద్దరూ అక్కాతమ్ముళ్ళు. ఒకరిని మించి ఒకరు పతకాలు సాధిస్తున్నారు. అక్క కూచిపూడిలో అదరగొడుతుంటే తమ్ముడు కరాటేలో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాడు. తమ్ముడు జాతీయ స్థాయిలో బంగారు పతకాలు కైవసం చేసుకోగా అక్క వండర్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు సంపాదించుకుంది. ఈ బుడతల విజయ సోపానాలపై కథనం. సంగారెడ్డికి చెందిన పురాణ్ సింగ్, శశికళ దంపతుల సంతానం వర్షిణి, శశాంక్ సింగ్ రాజ్పుత్. వర్షిణి 7, శశాంక్ 4వ తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులు వీరికి చిన్ననాటి నుంచి పోటీతత్వంపై మక్కువ పెంచుకోవడం నేర్పించారు. దీంతో ఒకరు కూచిపూడిలో, మరొకరు కరాటేలో ప్రతిభ కనబరుస్తున్నారు. బడికెళ్లడం, వచ్చాక సాధన చేయడం రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమే అయినా తల్లిదండ్రుల అండతో పిల్లలిద్దరూ దూసుకెడుతున్నారు. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వర్షిణి మొదటి ప్రదర్శనలోనే ప్రముఖుల ప్రశంసలందుకుంది. పలు ప్రదర్శనల ద్వారా బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఇక సోదరుడు శశాంక్ సింగ్ కరాటేలో రాణిస్తున్నాడు. ఉదయం సాయంత్రం శిక్షణ కొనసాగిస్తూ చదువుకుంటున్నాడు. 2024 జనవరిలో బ్లాక్ బెల్ట్ సాధించిన శశాంక్ ఇటీవల మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్లో 27 దేశాల అభ్యర్థులతో పోటీపడి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. నేను 5 years నుంచి కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాను. చాలా ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయినాను. 50 above ప్రైజెస్ వచ్చాయి. రవీంద్ర భారతిలో 2 times చేశాను. నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పటి నుంచి వెళ్తున్నాను డాన్స్ క్లాస్ కి. మొన్న వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ మేము సాధించాము. పలుకే బంగారమైన ఆ సాంగ్ తోని మేము గెలుచుకున్నాం. నేను ఫ్యూచర్ లో మంచి కూచిపూడి డాన్స్ అవుదాం అనుకుంటున్నాను. మా నాయనమ్మ ఇష్టం కొరకు మా డాడీ మమ్మీ అందరు ప్రోత్సాహం. ఫస్ట్ క్లాస్ నుంచి కరాటే నేర్చుతున్నాను. మలేషియా, ఉడిపి, గోవా వెళ్ళాను. హైదరాబాద్ లా పటంచేర్, హౌసింగ్ బోర్డ్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ పార్టిసిపేట్ చేశాను. టాస్, ఫైటింగ్, కుమిటీ, వార్మప్, గట్టిగా పోరాటాను. శ్రీలంక తోటి నేను మలేషియాలో గోల్డ్ మెడల్ గెలిచిన. చాలా మంచిగా అనిపించింది. పిల్లలు చదువులో చురుకుగా ఉండటంతో అదనంగా ఒకరిని కూచిపూడి, మరొకరిని కరాటే అకాడమీలో చేర్పించినట్లు తండ్రి చెబుతున్నాడు. పని ఒత్తిడి ఉన్నా తప్పనిసరిగా పిల్లలను పోటీలకు తీసుకెళ్తానంటున్నారు. మా పాపకు మా అమ్మ దిక్కెళ్ళి మా అమ్మకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. అందుకని మా అమ్మకు అంటే చదువుట్లో వీళ్ళు చాలా బాగున్నారు. ఇక 2 అదైతుంది అయితే మళ్ళీ బయట ఎక్కడ పోవనుకుంటారు కానీ టైంకి డ్యాన్స్ కొండ పోయి మా పాప డ్యాన్స్ చేస్తుంది. ఇక మా పాపను చూసి మా బాబుకు నేను ఏమన్నా నేర్చుకుంటా అంటే నా ఇంట్రెస్ట్ వచ్చి కరాటలు వేసిన అన్నట్టు. మెయిన్ ఏంటి అంటే నీదా కొంచెం కరాట నేర్చుండే, అట్లా నా ఇంట్రెస్ట్ కోసం మా బాబుని కరాట చేసినాం అన్నట్టు. అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏమనుకుంటే అది. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి నిచ్చెనలా ఉపయోగపడుతుందని నిరూపిస్తున్నారు ఈ చిన్నారులు.